ప్రళయం అని ఒక పదం వినగానే మనసుకు వచ్చేది అంతం, నాశనం. కానీ ప్రతి నాశనం వెనుక ఒక కొత్త సృష్టికి రహస్యం దాగి ఉంటుంది. ఈరోజు బ్రహ్మపురాణంలో చెప్పబడిన అత్యద్భుతమైన కథ మత్స్యావతారం మరియు మహాప్రళయం. యుగాలు గడుస్తున్నాయి, ధర్మం తగ్గిపోతోంది, పాపం పెరుగుతోంది. భూమి తన భారం భరించలేక దేవతలకు మొరపెట్టుకుంది. అప్పుడు సృష్టికర్త విష్ణువు సృష్టిని రక్షించేందుకు ఒక యోచన చేశాడు. అతని తొలి అవతారం మత్స్యావతారం. ఒకరోజు వైవస్వత మనువు పుణ్యం చేస్తున్నప్పుడు ఆయన చేతుల్లోకి ఒక చిన్న చేప వచ్చింది. మనువు దానిని తిరిగి నీళ్ళల్లో వదలబోతుండగా ఆ చేప మాట్లాడింది. ఓ రాజా, నన్ను వదలవద్దు, పెద్ద చేపలు నన్ను తింటాయి, నన్ను కాపాడి పెంచు అని వైవస్వత మనువుకి చెబుతుంది. ఆశ్చర్యపోయిన వైవస్వత మనువు, సరే చిన్న చేప, నిన్ను కాపాడుతాను అని మాట ఇస్తాడు. రోజులు గడుస్తున్నాయి. ఆ చేప పెరిగి పెరిగి చివరకు సముద్రాన్ని నింపేసేంత పెద్దదైంది. అప్పుడు మనువు అర్థం చేసుకున్నాడు, ఇది సాధారణ చేప కాదు. ఆ చేప మహాత్మవంతమైన ప్రకాశంతో విరాజిల్లింది. అదే సమయంలో మనువు ఒక దివ్యత్రాన్ని విన్నాడు. మనువా, నేను మహావిష్ణువును. భూమి మీద త్వరలో మహాప్రళయం సంభవిస్తుంది. నీతో పాటు సృష్టిని రక్షించడానికి నేను ఈ మత్స్య రూపంలో వచ్చాను అని భగవంతుడు మత్స్య రూపంలో చెబుతాడు. కొద్ది రోజుల్లోనే మహాప్రళయం ప్రారంభమైంది. భగవంతుడు విష్ణువు చెప్పినట్లుగానే ఆకాశాన్ని చీల్చుకుంటూ నల్ల మేఘాలు వచ్చాయి. పర్వతాల ఎత్తున నీళ్లు ఎగశాయి. భూమి అంతా ఒకే సముద్రంలా మారిపోయింది. విష్ణువు ఆజ్ఞ ప్రకారం మనువు ఒక మహానౌకను నిర్మించాడు. ఆ నౌకలో వేదాలు, ఋషులు, మూల ఔషధాలు, విత్తనాలు, పశువుల జాతులు అన్ని లోపల ఉంచి సిద్ధమయ్యాడు. అప్పుడు మహాదేవుడైన విష్ణువు కోటి సూర్యుల్లా కలగలిగిన మత్స్య రూపంలో ప్రత్యక్షమై తన శక్తివంతమైన కొమ్ముకి మనువుని నౌకను కట్టి తుఫాన్ల మధ్య దానిని కాపాడుతూ ముందుకు సాగించాడు. ప్రళయం సమయంలో హయగ్రీవ అనే రాక్షసుడు వేదాలను దొంగిలిస్తాడు. సృష్టి మిలిచి ఉండాలంటే వేదాలు అవసరం. అప్పుడు మత్స్యావతార రూపంలో ఉన్న విష్ణువు హయగ్రీవ సంహరించి వేదాలను తిరిగి మనువునికి అందజేశాడు. కొన్ని రోజులు, కొన్ని రాత్రులు అనంతమైన సముద్రంలో ప్రయాణం చేసిన తరువాత ప్రళయ జలాలు మెల్లగా తగ్గాయి. భూమి మళ్లీ కనిపించింది. మనువు ఆ నూతన భూమిపై కొత్త సృష్టికి పునాది వేశాడు. ఇదే మనవింటి ఆదిపిత అయిన మనువుని కథ. మత్స్యావతారం మనకు ఒక గొప్ప సత్యం చెప్తుంది. ధర్మాన్ని కాపాడేవారిని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. సంక్షోభాల్లో, చీకటిలో ఆశని నింపే రూపమే శ్రీహరి. ఓం నమో నారాయణాయ. తర్వాత ఎపిసోడ్లో బ్రహ్మపురాణం చెప్పిన భూగోళ కథ, అంటే మేరు పర్వతం, జంబుద్వీపం ఎలా ఉంటాయి, భూమి రూపకల్పన మరియు లోకాలు, ద్వీపాలు గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పురాణ గాథలతో కలుద్దాం. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ.